కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు మీరు చేస్తున్న ప్రార్థనల కొరకు దేవుని దాసుడు మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో కుటుంబాలను గురించిన కొన్ని తలంపులు మీతో చెప్పాలనేది ప్రాథమికంగా మాకున్న ఒక ఆలోచన. నేటి దినాన కుటుంబ వ్యవస్థ లేఖనానికి విరుద్ధంగా దేవుని ప్రమాణాలకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎవరి స్థానంలో వారు ఉండడం లేదు. ఇప్పుడు ఒకరి స్థానాన్ని ఒకరు భర్తీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది దైవికమైన కుటుంబానికి తగింది కాదు. ఒకరి కొరకు ఒకరు సహాయం చేసుకోవడం వేరు, కానీ భర్త యొక్క స్థానాన్ని భార్య ఆక్రమించడం అనేది వాక్య విరుద్ధమైన సంగతి. చాలాసార్లు ఈ విషయాలు వాక్యం చెబుతూ ఉండగా మీరు సహవాసాల్లో వింటుంటారు, వివాహాల్లో వింటుంటారు, ఇంకా మీరు చదువుతున్నప్పుడు కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఎందుకో తెలీదు, ఆ విషయంలో మాత్రం విధేయత చూపించకపోవడం అనేక చోట్ల కనిపిస్తూనే ఉంది. ఈ దైవిక కుటుంబం అనేటువంటి అంశంలో మనం కుటుంబ యజమానిగా అబ్రహాముని గురించి కొన్ని తలంపులు మనం చూసాం. తిరిగి ఇదే సమయాన్న మనం కుటుంబ యజమానురాలుగా శారాను గురించి కొన్ని తలంపులు చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును సర్వాధికారియు సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో మరోసారి దయగలిగిన మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మాకు చూపించిన ఈ మంచి సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు కూడా రుణస్థులమని చెప్తున్నాం. తండ్రి, అనేక మంది కుటుంబాలు నేటి దినాన్న దుఃఖంలో ఉన్నాయి, వేదనలో ఉన్నాయి. వారు ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కాక విలవిల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. మరలా మీరు దర్శించాలని, మరలా మీ సన్నిధిని వారు అనుభవించాలని, వారి కుటుంబాలలో దైవికమైన సమాధానం ఉండాలని వారు కోరుకుంటూ కారణాలను వెతుకుతున్నారు. ఇద్దరూ ప్రేమ కలిగిన వారే, వారి పిల్లలు కూడా ప్రేమ కలిగిన వారే, కానీ వచ్చిన తేడా ఏమో గ్రహింపు కాక విలవిల్లాడుతున్న పరిస్థితులున్నాయి. ఇదే సమయాన్న సహవాసాల్లో కూడా మీ మహిమ కనిపించక, మీ సన్నిధి దొరకక, మీ వాక్యం జీవంతో ప్రవహించకపోవడం చేత దుఃఖపడుతున్నటువంటి నిజ విశ్వాసులున్నారు. వారందరి ఆకలి తీర్చగలిగిన వారు మీరు. లోపం ఎక్కడ జరిగిందో, ఏది సవరించుకోవాలో ఆ విషయాన్ని మా ప్రియులు గ్రహించడానికి, గుర్తించడానికి కృపనిమ్మని, కృపగలిగిన మీ హస్తాలకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నీ దాసుని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చున్న అబ్రహాముకు యెహోవా కనపడ్డాడని రాసింది మొదటి వచనంలో. అతడు లేచి పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ఆయన్ని బ్రతిమాలాడు. మీరు ఆతిథ్యం తీసుకుని వెళ్ళమన్నాడు.
వారు వెళ్ళి తప్పకుండా తీసుకుంటామని ఆగారక్కడ. ఆగినప్పుడు అబ్రహాము గుడారంలోకి త్వరగా వెళ్ళాడు. వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. నీవు త్వరపడి ఆలస్యం చేయొద్దు. 3 మానికల మెత్తని పిండి, ఆలస్యం చేయొద్దు, అది మెత్తని పిండి అయి ఉండాలి, త్వరగా రొట్టెలు చేయి అన్నాడు. సర్వసాధారణంగా స్త్రీల యొక్క వ్యక్తిత్వం ఎక్కడ బయటపడుతుంది అంటే, ఆతిథ్యం ఇచ్చే దగ్గర స్త్రీల వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇంటికి వచ్చిన అతిథుల విషయంలో భర్త చూపించే ఆసక్తి కొంతమంది భార్యలకు గిట్టదు, నచ్చదు. పరాయి వారికి ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అనే ఆలోచన కూడా వస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం వ్రాయిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాట వ్రాశాడు. ఆయన ఏం రాశారంటే, కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని అంటాడు. వచ్చింది ఎవరో తెలియకుండానే వారికి ఆతిథ్యం చేశారు. వారు దేవదూతలు అనే సత్యం తర్వాత కానీ తెలియలేదు అని. ఎరుగకుండా, ఎరుగని వారికి వారెవరో ఎరుగకుండా చేసేటువంటి ఆతిథ్యం దగ్గర స్త్రీ అంత సుముఖత చూపించదు. భర్త ఏదో తొందరపడి చేస్తున్నాడు, దీనివల్ల మనకు నష్టం కదా, మన ఆర్థిక పరిస్థితికి నష్టం కలుగుతుంది కదా, ఇలాంటి ఆలోచనలు స్త్రీలకు సహజంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నేను ఇలా అనుకుంటుంటాను. టీ పెట్టమన్నప్పుడు, కాఫీ పెట్టమన్నప్పుడు పాల దగ్గర, కరెంటు పోయింది, స్టవ్ మీద కొంచెం స్నానానికి నీళ్లు పెట్టమన్నప్పుడు గ్యాస్ గురించి, ఇలాంటి వాటి దగ్గర అసలు స్త్రీలు పడేటువంటి ఏమనాలి, ఆ మదన చిన్న సంగతి కాదు. పాలు లేవు, అయిపోతాయి, గ్యాస్ అయిపోద్ది, అయిపోతే తెచ్చేది ఆయనే కదా, కానీ ఆలోచన మాత్రం ఉండదు కదూ. అవును, ఆతిథ్యం దగ్గర స్త్రీ ఎక్కువ శాతం విముఖత చూపించే ప్రమాదం ఉంది. మీరు మీ భర్తకు లోబడడం అనేది ప్రాథమికంగా ఎక్కడ బయటపడుతుంది అంటే, ఆతిథ్యం ఇచ్చే దగ్గర. శారా అబ్రహాము చెప్పిన మాట విన్నది, అంతే, ఎదురు చెప్పల. అయినా వచ్చింది 3 మనుషులండి, 3 మానికల పిండి ఎందుకు చెప్పండి? అవును కదా. ఇంటికి వచ్చింది 3 మనుషులైతే 3 కిలోల బియ్యం వండమంటారేంటని ఏ భార్య అని అందా? మానిక అంటే కిలో కంటే ఎక్కువ. దాని అర్థం భర్త చెప్పినట్టు చేయడం అనే దగ్గర అతిథి ప్రియత్వం కనిపిస్తుంటుంది. ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి అన్నది ఆ గృహిణి తీసుకోవాల్సిన విధేయతాపూర్వక నిర్ణయం. త్వరపడి అన్నాడు, లేట్ చేయొద్దు అన్నాడు. ఆమె ఏ ఆలోచనలో ఉందో, ఆమె ఏ పరిస్థితిలో ఉందో అవేమో ఆయన ఆలోచించలేదు. త్వరగా 3 మానికల మెత్తని పిండి తీసుకో, రొట్టెలు చేయి అన్నాడు. అబ్రహాముకు 99, అవునా, 100 వస్తాయి. శారా 10 సంవత్సరాలు చిన్నది. తను యవనస్తురాలేం కాదు కదా. ఆ వయస్సులో కూడా పని చేయడానికి
ఇష్టపడడం అనేది స్త్రీల్లో కనిపిస్తుందా? కొంచెం అలసిపోతే నేను పెట్టలేను, నా వల్ల కాదు, నేను అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకోవాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడే నేను స్త్రీలకు చేతులు జోడించి ఒక మాట చెప్తాను. మీరు మీ భర్తకు చూపించేటువంటి విధేయత, మీ భర్త మాట మీరు వినడం, నీ కడుపున పుట్టిన పిల్లలు చూస్తే వారు తమ తండ్రికి లోబడతారు, తమ తండ్రికి భయపడతారు. చిన్ననాటనే పిల్లలు నాన్న మాట వినకుండా వారు తిరగబడుతున్నారు అంటే అర్థం చెప్పనా? భార్యలుగా మీరు మీ భర్తలకు లోబడడం దగ్గర మీరు విఫలమయ్యారని అర్థం. అంతే. ఒకటి ఆలోచించండి. ఇస్సాకు తండ్రి మాటకు ఎలా లోబడ్డాడు? తండ్రి చేతులు కాళ్ళు కట్టేస్తూ ఉంటే ఎందుకు విధేయత చూపించాడు? తండ్రి బలిపీఠం మీద పెడుతున్నప్పుడు ఎందుకు బలిపీఠం మీద పండుకున్నాడు? తండ్రి కత్తి పైకెత్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? చెప్తారా మీరు? అమ్మా నాన్నల దగ్గర నుండే పిల్లలు పెద్దలకు విధేయత చూపించడం నేర్చుకుంటారు, పెద్దలకు లోబడడం నేర్చుకుంటారు, పెద్దలు చెప్పిన మాటని గౌరవించడం నేర్చుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేనప్పుడు, నీవు నీ భర్తను డామినేట్ చేస్తున్నప్పుడు, ఇంటికి వచ్చిన నీ భర్త బుర్ర తినేస్తున్నప్పుడు, అర్ధరాత్రి పూట లేపి కూర్చోబెట్టి భర్తని చెప్తూ ఉంటే, మీ అత్తామామల గురించి చెప్తూ ఉంటే, మీ బావగారి గురించి చెప్తుంటే, మీ మరుదుల గురించి చెప్తూ ఉంటే, మీ ఆడపడుచుల గురించి చెప్తూ ఉంటే, పిల్లలు వినరనుకుంటున్నారా? దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్టు కనిపిస్తున్న పిల్లలు నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ, నీ భర్తకు నువ్వు నూరు పోస్తున్న సంగతులన్నీ, అతని మీద నువ్వు పెత్తనం చెలాయిస్తున్న సంగతి నీ పిల్లలు చూడరా? ఖచ్చితంగా రేపటి దినాన్న కుర్రాడు వాళ్ళ నాన్న మాట వినడం. ఆ కుమార్తె వాళ్ళ నాన్న లెక్క చేయదు. తండ్రినే లెక్క చేయని పిల్లలు రేపు నిన్ను లెక్క చేస్తారనుకుంటున్నావా? ఇప్పుడు లెక్క చేయొచ్చు నువ్వు కొడతావని, ఇప్పుడు లెక్క చేయొచ్చు నువ్వు అన్నం పెట్టవని, ఇప్పుడు లెక్క చేయొచ్చు నువ్వు అట్లకడ కాలుస్తావని. కానీ పెద్ద అయిన తరువాత వాళ్ళ మనసులో ఉంటుంది, ఖచ్చితంగా మా అమ్మకు మేము బుద్ధి చెప్తామని. అప్పుడు నీ మాట వినరు వాళ్ళు. వినే అవకాశమే ఉండదు. నేను మీకు మరోసారి చేతులు జోడించి చెప్తున్నాను, సిస్టర్స్, వాక్యంలో ప్రభువు ఇలా అన్నాడు ఆదికాండంలో, ఆమెను తీసుకుని వచ్చాడు, రాయించాడు, ఆయన తీసుకుని వచ్చాడు ఆదాము దగ్గరకు. ఆమె దేవుని చిత్తానికి లోబడింది, అంతే. అదే సందర్భాన్ని మళ్ళా తిరిగి ఎఫ్సి పత్రికలు రాస్తూ, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అంటూ, అతని ఎడల భయము కలిగి ఉండినట్లు చూసుకోండి అనే మాట. భర్త ఎడల మీ అంతరంగాల్లో భయాన్ని మీరు విడిచిపెట్టేసుకుంటే, భర్త ఎడల మీ హృదయాలలో విధేయతను మీరు విడిచిపెట్టేసుకుంటే జరిగేదేమిటి? లోబడమని చెప్పాడు ఆయన, లోబడకపోవడం అనేది దేవుని సన్నిధి మీ కుటుంబానికి దూరం అవడానికి కారణం అవుతుంది. దైవికమైన కాపుదల మీ కుటుంబానికి దూరం అవడానికి కారణం అవుతుంది. దేవుని యొక్క దీవెన మీ కుటుంబానికి దూరం అవడానికి కారణం అవుతుంది. ప్రేమించవలసిన భర్త ప్రేమించకపోయినా అంతే, లోబడవలసిన భార్య లోబడకపోయినా అంతే, వ్యత్యాసం ఏం లేదు. శారా ఎదురు చెప్పలా? 3 మానికల పిండి, మెత్తటి పిండి త్వరగా చేసింది. ఎంత త్వరగా అంటే
ఆ ఆ జీవాన్ని సిద్ధపరిచి తెచ్చేలోగా ఈమె చేయడం, రొట్టెలు కాల్చడం అన్నీ చేసి పెట్టింది. నీకు అర్థమైంది కదా? అబ్రహామునకు శారా విధేయురాలు. భార్యలను గురించిన మాట, ఆమె నేను చేయలేను, నేను అలసిపోయాను, ఉదయం చేయవలసిన ఆహారం వండేశాను కదా, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఎండవేళ, ఇప్పుడు మళ్ళా నేను పొయ్యి ముట్టించాలా? ఏమనలా. అందుకనే సామెతల గ్రంథకర్త ఇలా రాశాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో వ్రాసిన ఒక మాట నేను చదువుతాను, మనసు పెట్టి వినండి. ఇక్కడ స్త్రీని గురించి వ్రాస్తున్న మాట 17వ వచనంలో, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని, ఈ మాట వినాలి, నడుకట్టు చేత నడుము బలపరుచుకొని. వారి నడుము బలహీనమైన పని చేయడం కోసం బయట నడికట్టు కట్టుకుని బలపరుచుకుని పని కొరకు సంసిద్ధత చూపేటువంటి స్త్రీలు. ఇంత వయసులో శారమ్మ తన నడుం గట్టిగా కట్టుకుని ఆ వయసులో లేచి పని చేయడానికి సంకల్పించడం అనేది భర్త మాటకు విధేయత చూపించడానికి, ఆమె అతిథి ప్రియత్వానికి రుజువుగా కనపడుతుంది. ఈ మాట రాస్తూ ఇదే 17వ వచనంలో మరో మాట కూడా అన్నాడు ఆయన, చేతులతో బలముగా పనిచేయును, చేతులతో బలముగా పనిచేయును. ఇది నిజంగా గొప్ప మాట. ఆమె బలముగా పనిచేయును అనే పదం పనిచేయడంలో శక్తి దాచుకోదనమాట. పనిచేయడంలో సోమరితనం చూపదనమాట. పనిచేయడంలో విసుగును కనపరచదనమాట. పనిచేయడంలో ఆమె తన శక్తి మేర, ఎవరికి పెడుతున్నాను నేను, ఎవరి కోసం ఇది? నా భర్త ఇష్టం నెరవేర్చడానికి, పరలోకపు తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను చేస్తున్న పనిది. నీ ఇంట నువ్వు చేసే పని ఏదైనా సరే, నీ భర్త మాట మేర, పరలోకపు తండ్రి ఇష్టం మేర నువ్వు చేస్తున్నాము అనే స్పృహ ప్రతి సహోదరికి ఉండడం అవసరం. ఓ రోజు ఓ పాప వాళ్ళ నాన్న మాటకు విధేయత చూపించకుండా తిరగబడింది. తిరగబడితే ప్రక్కన ఆమె ఇలా అంది, ఏంటమ్మాయి మీ నాన్నకి ఎదురు చెప్తున్నావని అనంటే, నువ్వు వింటున్నావా ఏంటి మా నాన్న మాట అన్నదా పిల్ల. నువ్వు వింటున్నావా? అవును. భర్త మాటకు భార్య లోబడితే పిల్లలు లోబడతారు. భర్త మాటకు భార్య విలువ ఇస్తే పిల్లలు తండ్రి మాటకు విలువ ఇస్తారు. భర్తకు భార్య భయపడి గౌరవిస్తే పిల్లలు కూడా తన తండ్రిని గౌరవిస్తారు. అలా తల్లి తన పిల్లలకు తండ్రి ఎడల గౌరవాన్ని, భయాన్ని నేర్పవలసి ఉంది. అది వారి భవిష్యత్తుకు తల్లిగా నువ్వు చేసేటువంటి సంరక్షణ. దినాలు గడుస్తున్నాయి. ఆనాటి ప్రమాణాలు దూరం అయ్యాయి. కేవలం ఎవరి ఇష్టం వాళ్ళు. తామేం చేస్తున్నామో అనే దగ్గర కొంచెమైన స్పృహ లేకుండా, అహంకారయుక్తమైన ధోరణితో, ఎవరి మాట నేను వినవలసిన అవసరం లేదని, ఎవరిని లెక్క చేయని తనం నేటి దినాన్న సిస్టర్స్లో కనపడుతోంది. లెక్క చేయని తనం.
పురుషుడు ఏం చేస్తాడు? తగాదా పడ్డం కంటే, గొడవలు పడ్డం కంటే ఇంకా ఆమె ఇష్టం నెరవేర్చుకొని అని తల ఉంచుకుంటాడు. ఇది అతడు తల ఉంచుకుంటున్నాడు, అతడు నా మాట వింటున్నాడు, నేను అతన్ని ఒత్తిడి పెట్టి మాట వినేటట్టు చేశాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు దేవునిని అవమానపరిచావని, దేవుడు నీకు ఇచ్చిన శిరస్సును అవమానపరిచావని, దేవుణ్ణే గౌరవించటం మానేశావని, దేవుని చిత్తం మీద తిరగబడ్డావని, దేవుని యొక్క సన్నిధి నాకు అక్కర్లేదనుకుంటున్నావని నువ్వు గ్రహించలేవు. ఈ బాధలేంటి, ఈ కష్టాలేమిటి, ఈ కొరతలేమిటి, ఈ శ్రమలేమిటి, ఏంటి ఇవన్నీ, కలతలేమిటి అని అనుకుంటావు. కానీ దానికి ముఖ్య కారణం నువ్వేననే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎంత కొరత ఉన్నా, ఆ భర్త వల్ల తనకు పిల్లలు కలక్కపోయినా శారమ్మ మాత్రం ఆ భర్తకు లోబడి ఉంది. ఆ భర్త మాట విన్నది. విని 3 మానికల మెత్తని పిండి త్వరగా పిసికి రొట్టెలు చేసి ఆ మమ్మరే దగ్గర ఉన్న సింధూరవనంలో ఎండవేళ గుడారపు వాకిట ఉన్న ఆ సింధూర వృక్షం క్రిందకి కూర్చుని ఉన్న ఆ అతిథుల వద్దకు పంపింది. వారు ఆరగిస్తూ ఇలా అన్నారు, శారా ఎక్కడ, శారా ఎక్కడ? ఆ రొట్టెలను చూడగానే వారికి ఇలా అనిపించింది, బాగా చేసింది, మంచిగా చేసింది, భర్త మాట విన్నది. ఏది శారా అని అడిగారు. పరలోకం నిన్ను పట్టించుకుంటుంది, పరలోకం నీ అవసరత తీరుస్తుంది. అప్పుడు మీదటికి సమయానికి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడని దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి బహుశా శారా ఈ పరీక్షలో నెగ్గడం కారణమేమో అనిపిస్తుంది నాకు. ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే. ఈరోజైనా సిలువ వేయబడిన ప్రభువుకు మీ జీవితాలను విధేయపరిస్తే, ఆయన చిందించిన రక్తం వద్దకు వచ్చి క్షమించుమని ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడితే తప్పకుండా క్షమిస్తాడు ఆయన. అప్పుడు దైవాత్మకు మీరు ఆలయం అవుతారు. మీరు దేవుని మాట వినడం కొరకు తిరిగి జన్మించిన అనుభవంలో మీ భర్తలకు లోబడేవారుగా ఉంటారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన సహాయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. విన్న మా సహోదరులు ఈ మాటలను బట్టి కోపం తెచ్చుకోక, వారు సత్యాన్ని గ్రహించడం కోసం మీరే తమ ఆత్మకార్యాన్ని జరిగించండి, వారిలో జరిగించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా
మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీని తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు విబిఎస్ డివిడి దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. కురిసే మంచు